Guys, welcome back to our channel Kalpana's Mini World. So again I am back with the beautiful devotional video anamata. So enti anante ganpati daggara పూజ చేయించుకున్నాం ఇవాళ. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మా గణపతి పూజ మా గణపతి దగ్గర ఎట్లా జరిగిందో చూసేసేయండి వీడియోలో మొత్తం. అండ్ ఇక్కడ ఫస్ట్ చెప్పాలనుకుంది ఏంటి అనంటే, ఈసారి గణపతి పూజ ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. పంతులు గారు అయితే లిటరల్లీ నాకు చాలా నచ్చిండు. ఎందుకు అనంటే ప్రతిసారి పంతులు గారు అంటే పూజ చేసేస్తాడు, నార్మల్గా ప్రసాదం పెట్టేసాము అంతే అయిపోతుంది, ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాం. కానీ ఈసారి అట్లా కాదు. పొద్దున మమ్మీ వాళ్ళు కుంకుమ పూజ అయితే చేయించుకోరు. మా మమ్మీ ఫస్ట్ టైం అనమాట కుంకుమ పూజ చేయించుకోవడం. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసిన, చూడండి వాళ్ళంటే వెళ్ళి చూడండి. అండ్ ఎందుకు అని అంటే పొద్దున పంతులు గారిని చెప్పిన అంటే అడిగిన అనమాట, మళ్ళీ నైట్ ఎప్పుడైతే మంచిగా ఉంటుంది అని చెప్పి రోజు వచ్చే టైం కాకుండా 9:30 వరకు వెయిట్ చేయండి, అప్పుడు మంచిగా నిదానంగా నిమ్మలంగా చేసుకుందాం పూజ అని చెప్పిండు. సో అట్లనే 9:30 వరకు వెయిట్ చేసి ఇప్పుడు దాకా అయితే పూజ అయిపోయింది అనమాట. సో ప్రతి చెప్పిండు. అంటే జుట్టు దగ్గర నుంచి చున్నీ అట్లా కూడా పద్ధతిగా ఉండాలి అమ్మాయిలు, అంటే అన్నీ నాకు పద్ధతి ప్రకారమే ఉండాలి అని చెప్పిండు. సో అట్లనే మేము ఎప్పుడు జుట్టు అల్లుకోం. దీపు నేనైతే బ్రైడ్ చేసుకున్నాం జస్ట్ ఒక ఇట్లా అల్లుకొని. సో అదనమాట. అండ్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మొత్తం చూసేసేయండి. ఆపండి. సత్యంతో తరిసేన పరిశంచయామి మళ్ళీ చల్లండి. నేను చెప్పినప్పుడు చేయండి తల్లి, అన్ని నేను చేపిస్తా. ఓం కళ్ళు మూసుకుని తల్లి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, సప్రాణాయ స్వాహ. మళ్ళీ ఉత్తిష్టంతో భూత పిశాచ ఏదే భూమి భారక. అటుపక్క కూడా అక్షతలు ఉన్నాయి, కావాలంటే వాడుకోవచ్చు. ఎడమ వైపు నుంచి వెనకాలకు వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏదే భూమి భారక ఏదే సమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. సుధాకర్ నామ్ని ధర్మపతిస్య శోభరాణి నామ్ని సపుత్రికాయాం
కల్పన నామ్నీం దివ్యా నామ్నీం నమస్కారం చేసుకోండి. అస్మాకం సహ కుటుంబస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కృపాకటాక్ష సిద్ధ్యర్థం విశ్వావసునామ సంవత్సరే క్షేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి న స్తార్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ నాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో విఘ్నేశ్వర. కుడివైపు పట్టు కుడివైపు పట్నా శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురస్తు. ఇంటి పేరండి కాగితాల వంశాభివృద్ధిరస్తు. గోత్రం చెప్పండి. పాలకాయ గోత్రాభివృద్ధిరస్తు. ఉద్యోగ వ్యాపార అభివృద్ధిరస్తు. చిరంజీవ శతాయుష్మాన్ భవ. ఉద్యోగ వ్యాపార అభివృద్ధిరస్తు. సౌభాగ్యవతీ భవ. మనోవాంఛా ఫలిత సిద్ధిరస్తు. శ్రీ విఘ్నేశ్వర కృపాకటాక్ష సిద్ధిరస్తు.
అమ్మో చాలా రోజుల తర్వాత చేసేసరికి దమ్ వస్తుంది. మా మమ్మీ నా కోసం వెయిట్ చేసి వచ్చింది గైస్. మా మమ్మ అన్నం కలపంటే ప్లేట్లు నేను గిల్లె కలిపింది. వండుకుంది పాపం అలసిపోయి పొద్దున్న నుంచి చేసి వీడియో అయితే చూసేసారు కదా. పంతులుగా చేసిన జోక్ లాగైతే మామూలుగా నవ్వుకోలేదు మేమందరం. సో మంచిగా అటు జోక్స్ వేస్తుండే ఇటు పూజ కూడా మంచిగా జరిపించిండు. సో అదనమాట. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి బ్లాగ్స్తో వస్తా. అండ్ నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Thank you. See you in the next vlog. Bye bye.